సుగ్రీవుడైతేనే సీతాన్వేషణం చేస్తాడు, వాలి అంత సమర్థుడు కాడు అనుకుందామా అంటే, వాలి అంటే రావణాసురుడికి చాలా భయం. ఎందుచేత అంటే ఒకప్పుడు వాలి సంధ్యావందనం చేసుకుంటున్నప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే 10 తలల పురుగు ఎవరురా అని రావణాసురుణ్ణి తన తోకకి చుట్టి 4 సముద్రాల్లో ముంచి ఊపిరాడకుండా చేసి సంధ్యావందనం పూర్తయిన తర్వాత తన అంతఃపురానికి వెళ్ళి తోక విదిల్చి కింద పడేసి, ఓ పురుగా ఎవర్రా నువ్వు అని అడిగాడు. అంతటి మహావీరుడు వాలి. పైగా వాలికి రావణుడికి ఒక ఆహ్లాదకరము కానిది, స్వాగతించవలసినది కాని సంధి ఒకటి ఉంది. నీకు లోకంలో ఏది దొరికినా నువ్వు అనుభవించి నాకి, నేనేది పట్టుకొచ్చినా అనుభవించి నీకు ఇస్తాను. ఇంతకన్నా అన్యాయమైన సంధి లోకంలో ఇంకోటి ఉండదు. వాళ్ళిద్దరికీ కంటికి నదరగా ఏది కనబడితే ఇది నాది చేసుకోవాలి అని వాళ్ళకి ఏ విషయంలో అనిపిస్తే దాన్ని అపహరించి తెస్తారు. ఇద్దరిలో ఎవరు తీసుకొచ్చినా మొదటివారు తీసుకొస్తే దాన్ని అనుభవించి రెండోవాడికి ఇవ్వాలి, రెండోవాడు తీసుకొస్తే రెండోవాడు అనుభవించాక మొదటివాడికి ఇవ్వాలి. ఇది వాళ్ళిద్దరి సంధి. అంత అపవిత్రమైనటువంటి భావనలు కలిగినటువంటి వాళ్ళు. పైగా వాలి అధర్మమునందున్నాడు. అదేం సామాన్యమైన అధర్మం కాదు. వానరజాతి యందు ఒక నియమం ఉంది. ఏమిటా నియమం అంటే, ఎప్పుడైనా సరే భర్త మరణిస్తే ఆ వానరుడి యొక్క భార్య ఆయన యొక్క సోదరుణ్ణి ఆమె ఇచ్చగిస్తే వివాహం చేసుకోవచ్చు, భార్య కావచ్చు. అది సంధ్యావందనం చేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి వానరజాతి యందు ధర్మమే. ధర్మము అందరికీ ఒకలా ఉండదు, ధర్మం మారుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం. యజ్ఞోపవీతం ఉన్నదనుకోండి, సంధ్యావందనం చేసి తీరాలి, సంధ్యావందనం పరమధర్మం. యజ్ఞోపవీతం లేదనుకోండి, సూర్యనారాయణమూర్తికి ఒక నమస్కారం చేస్తే చాలు, అది ధర్మం. నేను ఇక్కడికి వచ్చాననుకోండి, నా సొంత బుద్ధికి తోచింది చెప్పకుండా శాస్త్రం ఏం చెప్పిందో అదొకటే నాకేమైనా తెలిస్తే చెప్పడం నా ధర్మం. నేను వచ్చేటు కూర్చున్నాను అనుకోండి, మాట్లాడకుండా వినడం నా ధర్మం. నేను సభలోకి ఆలస్యంగా వచ్చాననుకోండి, వెనక కూర్చోవడం నా ధర్మం. సభ ప్రారంభం అయిన తర్వాత వచ్చి అందరిలోంచి ఇలా వచ్చి ఇలా వెళ్ళి ముందు కుర్చీలో కూర్చోకూడదు, అది ధర్మం. ఎప్పుడు ఎక్కడ నువ్వు ఎలా ఉన్నావో ఆ సందర్భాన్ని బట్టి దేశకాలములను బట్టి ప్రవర్తించాలి. కాబట్టి ధర్మం ఎప్పుడూ ఒకలా ఉండదు, ధర్మం మారిపోతూ ఉంటుంది. అలా మారిపోయేటటువంటి ధర్మాన్ని పట్టుకుని మారనటువంటి సత్యంలోకి మనుష్యుడు ప్రవేశిస్తాడు. వానర జాతిని బట్టి వాళ్ళకి కూడా ధర్మం మారుతుంది. భర్త మరణిస్తే ఆ వానరుని యొక్క భార్య కోరుకుంటే ఆమె ఆ మరణించినటువంటి భర్త యొక్క సోదరులలో వేరొకరిని వివాహం చేసుకోవడం ధర్మమునకు విరుద్ధం కాదు. ఒకప్పుడు సుగ్రీవుడు తారతో కలిసి వాలితో వెళ్ళాడు. ఆ వాలి దుందుబితో యుద్ధం చేశాడు. ఆ పెద్ద సొరంగంలోకి వెళ్ళి చాలా కాలం అయిపోయింది, అరుపులు వినపడి ఆగిపోయాయి. అందులోంచి నురగతో కూడినటువంటి నెత్తురు నదిగా బయటికి వస్తోంది. ఇక వాలి అరుపులు వినపడలేదు. సుగ్రీవుడు అనుకున్నాడు, వాలి మరణించాడని చెప్పి దుందుబి బయటికి వస్తాడేమో అని పెద్ద బండరాయి అడ్డుపెట్టి తాను తారతో కలిసి వచ్చేశాడు. వచ్చేసిన తర్వాత వాలి మరణించాడు అని మంత్రులు కూడా అనుకున్నారు. అందుకని తార సుగ్రీవుడికి భార్య అయింది. కానీ తర్వాత వాలి తిరిగి వచ్చాడు. తిరిగొచ్చి సుగ్రీవుణ్ణి రాజ్యం నుంచి తరిమేశాడు, తమ్ముణ్ణి. తరివేసినప్పుడు సుగ్రీవుడు బ్రతికున్నాడన్న విషయం వాలికి తెలుసు. తెలిసుండి కూడా సుగ్రీవుని యొక్క భార్య అయిన రొమని తన భార్యగా అనుభవించాడు. మరదల్ని భార్యాస్థానంలో చూడడం కన్నా పాపహేతువు ఇంకొకటి లేదు. అది మృత్యువుని ఇచ్చి తీరవలసిందే. అది మూలఘాతి, శరీరం ఉండడానికి వీల్లేదు, అది పడగొట్టేస్తుంది. పరదారయందు అనురక్తుడు కావడం జీవితం అకాలంగా ముగిసిపోవడానికి హేతువు. ఆయుర్దాయం క్షీణించిపోతుంది. అందుకే వాలి పెద్ద అధర్మం చేశాడు. తమ్ముడు సుగ్రీవుడు బ్రతికున్నాడని తెలిసి కూడా ఆయన భార్య రొమని తన భార్యగా అనుభవిస్తున్నాడు. సుగ్రీవుడు మరణించి ఉంటే ఆ దారి వేరు, రొమ కోరుకునుంటే. తార ఇంతకుముందు వాలి మరణించాడనుకుని సుగ్రీవుడికి భార్య అయింది. వాలి తిరిగి వచ్చాడు, మళ్ళీ వాలికి భార్య అయింది. వాలి మరణించాడు, తర్వాత మళ్ళీ సుగ్రీవుడికి భార్య అయింది. ఆమె యందు ధర్మదోషం కలగలేదు, కానీ వాలి యందు ధర్మదోషం వచ్చింది. కాబట్టి ఇప్పుడు వాలికి వేయబడవలసిన శిక్ష వాలి యొక్క శరీరం పడిపోవాలి.
అటువంటి అధర్మాత్ముడితో సంధి చేసుకుని రావణుడితో ఇటువంటి అపవిత్ర సంధి ఉన్నటువంటి వాడితోటి ధర్మదోషం ఉన్నటువంటి వాడితో సంధి చేసుకుని తన భార్య యొక్క ఉనికిని తెలుసుకోవలసినంత అగత్యం రాముడికి లేదు. రాముడు ధర్మపక్షపాతి. రాముడికి ధర్మమే కావాలి. మీరొకటి బాగా ఆలోచించండి, రాముడు ఏడవడు. ఎందుకు ఏడవడు అంటే ఒకటే కారణం, బయట లౌకికమైన కారణములు విడిచిపెట్టండి. రాముడు కుపితుడైపోవలసిన అవసరం కలగదు. రాముడు అంత బాధపడాలి అంటే ధర్మం తప్పాలి. రాముడు ఎన్నడూ ధర్మం తప్పడు. రాముడు సంతోషించడానికి కారణం ఏమిటంటే నా ధర్మం నేను ఆచరించానా లేదా, నా ధర్మం నేను చేశాను, సంతోషంగా ఉంటాడు. రాముడి సంతోషానికైనా దుఃఖానికైనా హేతు ఒక్కటే, ధర్మం ఒక్కటే. రాముడు వాలిని నిగ్రహించాడు. వాలిని నిగ్రహించడానికి సుగ్రీవుడితో సంధి చేసుకున్నాడు. చేసుకుని నువ్విప్పుడు మీ అన్నయ్యని యుద్ధానికి పిలు, యుద్ధానికి వస్తాడు, మీరిద్దరూ యుద్ధం చేస్తుండగా నేను వాలిని సంహరిస్తానన్నాడు. ఇద్దరూ ఒకే పోలికలతో ఉన్నారు, సంహరించడం కుదరలేదు. తొందరపడి బాణం వేస్తే అది వెళ్ళి సుగ్రీవుడికి గుచ్చుకుంటే మిత్రఘాతి. అందుకని బాణం విడిచిపెట్టలేదు. దెబ్బలు తిని నిత్తురోడుతూ సుగ్రీవుడు తిరిగి వచ్చి నన్నెందుకు పంపావు, ఎందుకు బాణం వేయలేదని అడిగాడు. మీరిద్దరూ యుద్ధం చేస్తున్నప్పుడు ఒకరినొకరు పట్టుకున్నప్పుడు గుద్దుకుంటున్నప్పుడు ఆ మల్ల యుద్ధంలో పట్లు వేసుకుంటున్నప్పుడు ఒకలా కనపడుతున్నారు, నాకు తేడా కనపడటం లేదు, అందుకే గజపుష్పమాల వేయమన్నాడు లక్ష్మణుణ్ణి. ఇప్పుడు ఈ పుష్పమాలని బట్టి గుర్తిస్తాను నిన్ను, మళ్ళీ వెళ్ళి వాలిని యుద్ధానికి పిలు అన్నాడు. వచ్చి అప్పుడే దెబ్బలు తిని నెత్తురు కక్కి వెళ్ళినటువంటి సుగ్రీవుడు లోపలికి వెళ్ళి ఇలా వాలి విశ్రాంతి తీసుకుంటున్నాడు. తార పక్కన కూర్చొని మాట్లాడుతోంది. మళ్ళీ వచ్చి దర్పంతో బ్రహ్మాండమైనటువంటి సింహనాదం చేశాడు. వాలి రా బయటికి యుద్ధానికని. వాలికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇప్పుడు కొట్టాను, తమ్ముడు అని చెప్పి ప్రాణాలతో వదిలేశాను, తోడపుట్టినవాడని. అంత నిత్తురు కక్కాడు. మళ్ళీ వెంటనే వచ్చి యుద్ధానికి పిలుస్తున్నాడు. ఇక ఇవాళ వీడికి గట్టిగా బుద్ధి చెప్తాను అని వెంటనే ఆసనం నుంచి లేచాడు. క్రోధ సంరక్తలోచన, కళ్ళు క్రోధంతో ఎర్రబడిపోయి. ఇది ఏం చేసిందంటే ఆయన మాట వినేటటువంటి లక్షణాన్ని తొక్కేసింది, అది పాడు చేసేసింది. అంత గొప్పవాడు, అంతటి మహావీరుడు, కేవలం ఒక సంఘటనలో మాట వినకపోవడం వల్ల చచ్చిపోయాడు. తార పరుగు పరుగున ఎదురొచ్చింది. రెండు చేతులు అడ్డుపెట్టి, మహావీరా నేను చెప్పిన మాట ఒక్కసారి జాగ్రత్తగా విను. సాధు క్రోధమిదం వీరా నదీవేగమివాగతం శయనాత్ ఉద్ధితం కాల్యం త్యజభుక్తామివస్రజం అందావిడ. బా, ఎంత అద్భుతమైన మాట వాడిందో. నదికి వరద వస్తుంది. నదికి వరద వచ్చినప్పుడు అంతకుముందు నది ప్రసన్నంగా పారుతుంటుంది. వరద వచ్చినప్పుడు ఒక్కసారి ప్రవాహం వేగాన్ని పుంజేసుకుంటుంది. అమితమైన వేగంతో ఒడ్లుని ఉరుసుకుంటూ ఆ ఒడ్లు దాటి వచ్చి ఊరి మీద పడిపోతుంది. పడిపోయి చెట్లు పుట్టలు అన్నిటినీ ముంచెత్తేస్తుంది. అప్పుడు దాని ఉగ్రస్వరూపం. అది 10 మందికి ఉపయోగపడవలసినది 10 మందిని చంపేస్తుంది. నదికి వరదొస్తే ఎలా వచ్చేస్తుందో కోపం వస్తే ఎలా వస్తుంది. ఆ వచ్చిన కోపాన్ని పరిశీలించుకోవాలి. దాన్ని విడిచిపెట్టడం ఎలా విడిచిపెట్టాలో తెలుసా? కోపం నది వేగంలా వస్తుంది, నదికి వరదొచ్చినట్టు వస్తుంది. ఓ నాథ, విడిచిపెట్టేవాడు ఎప్పుడూ కూడా ఎలా విడిచిపెట్టాలి అంటే శయనాదుద్దితం కాల్యం. పురుషుడు నిద్రపోయే ముందు పగటిపూట కూడా యథార్థానికి మెడలో పూలదండతో ఉండాలి అని, నాస్రగ్వీ, పూలదండ లేకుండా ఉండకూడదు అని. అందుకని మెడలో పూలదండతో ఉండాలి. రాత్రి పడుకున్నప్పుడు కూడా పూలదండతో పడుకోవాలి అని. రాత్రి పూలదండతో పడుకున్నాడు. ఉదయం శయనం మించి నిద్రలేచాడు. రాత్రి వేసుకు పడుకున్న పూలదండ తెల్లవారేటప్పటికి ఎలా ఉంటుంది? శుభ్రంగా నలిగిపోయి ఉంటుంది. నలిగిపోయి వాడిపోయిన పూలతో కొన్ని రేకులు ఊడిపోయినటువంటి ఆ పూలదండని మెడలో ఉంచుకోకూడదు. నిద్ర లేస్తూనే శయనాదుద్దితం కాల్యం త్యజభుక్తామివస్రజం, ఆ పూలదండని వెంటనే తీసి పక్కన పడేసినట్టు నదికి వచ్చిన వరదలా వచ్చిన కోపాన్ని సాధకుడైనటువంటి పురుషుడు తాను వేసుకున్న పూలదండ తెల్లవారకట్ట తీసి పడేసినట్టుగా విడిచిపెట్టాలి.
అంటే అంత తేలికగా విడిచిపెట్టగలగాలి, అంత జాగ్రత్తగా విడిచిపెట్టేయాలి. అలా విడిచిపెట్టకపోతే కోపాన్ని, నిన్ను నువ్వు పరిశీలించుకోకపోతే ఇది ఒక ప్రమాదకరమైన లక్షణాన్ని తెస్తుంది. ఇది విననివ్వదు మాట. ఎప్పుడైతే నువ్వు వినవో అక్కడ వస్తుంది ఉపద్రవం. కాబట్టి నా మాట విను. ఒక్కసారి నా మాట నువ్వు విను. నేను చెప్పినటువంటి దాంట్లో ఉండేటటువంటి యుక్తాయుక్తమైనటువంటి విషయములను పరిశీలించు, తర్వాత నిర్ణయించి. తొందరపడి వెళ్ళిపోకు. సుగ్రీవుడితో యుద్ధం చేస్తానని వెళ్ళిపోతున్నావు, వెంటనే వెళ్ళొద్దు. ఎందుకు చెప్తానో విను అని పరమ విసుగ్గా కూర్చున్నాడు. చెప్పు, ఏం చెప్తావు అన్నాడు. ఆవిడంది, ఇహైత్య పునరాహ్వానం శంకాం జనయతీవ మే అంది. ఒక్కటి ఆలోచించు. ఇప్పుడు నువ్వు యుద్ధం చేశావు, అంత పెద్ద యుద్ధం చేసి అన్ని దెబ్బలు కొట్టావు, నెత్తురు 10 మాటలు కక్కుకున్నాడు, శరీరంలో ఓపిక అంతా పోయింది, పరమ నీరసాన్ని పొందాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇంకా కొద్దిసేపు కూడా అవ్వలేదు, నువ్వు ఇంట్లోకి వచ్చావు, ఇలా కూర్చున్నావు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చి అరుస్తున్నాడు యుద్ధానికి రమ్మని. ఎవరు పిలుస్తున్నది? సుగ్రీవుడు. నీ పేరు చెప్తే పారిపోయాడు, భూమండలం అంతా పరిగెత్తాడు నువ్వు వెనక వస్తుంటే. అలాంటి వాడు ఇవాళ మళ్ళీ వెంటనే వచ్చాడు, వెంటనే వచ్చి పిలుస్తున్నాడు యుద్ధానికి రమ్మని. శంకాం జనయతి వమే. నాకేదో అనుమానంగా ఉంది, అలా రావడానికి వీల్లేదు. నువ్వు హేతు ఆలోచించు. ఎవడైనా వస్తాడా అలాగా? ప్రాణం వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడా సుగ్రీవుడు? లేదు. మళ్ళీ వెంటనే నీ చేత అన్ని దెబ్బలు తిన్నవాడు వచ్చాడంటే ఏదో ఉంది కారణం. పైగా విను జాగ్రత్తగా ఒక్కసారి. ఆయన అరుపులలో కొన్ని లక్షణాలు కనపడుతున్నాయి. దర్పశ్చ వ్యవసాయశ్చ ఉద్యమశ్చ. ఆ ఉద్యమంలో ఉండేటటువంటి నినాదం, ఇవన్నీ నువ్వు పరిశీలనం చేస్తుంటే నీకు అనుమానంగా లేదు? అందులో ఆయన అరుస్తున్నటువంటి అరుపులలో దర్పశ్చ, ఒక అతిశయం కనపడుతోంది, ఒక ధైర్యం కనపడుతోంది. రారా ఇవాళ నీ సంగతి తేల్చేస్తాను అన్న ధైర్యం ఒకటి, ఒక పూనిక, ఒక తెగింపు, ఒక నిశ్చయాత్మకమైనటువంటి లక్షణం, ఒక ఉత్సాహం. అమ్మయ్య పీడ వదిలిపోతోంది ఇవాళతో అన్న సంతోషం కనపడుతోంది ఆ కంఠంలో. అలా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు దెబ్బలు తినెళ్ళిన వాడి కంఠంలో ఏదో తెంపరితనంగా వచ్చి ఇవాల్టితో తాడో పేడో అంటే పరమ పిరికితనంతో పిలవాలి. అలా పిలవట్లేదు యుద్ధానికి. విను జాగ్రత్తగా. దర్పశ్చ, దర్పం కనపడుతోంది. వ్యవసాయశ్చ, ఉద్యమం కనపడుతోంది. మనిషిలో నీరసం కనపట్టలేదు, మనిషిలో నిరుత్సాహం కనపట్టలేదు. ఎలాగో వచ్చి కొడతాడు, పడిపోవడమే కదా అని సిద్ధపడిన వాడిగా లేడు. ఇవాల్టితో నాకు పట్టిన పీడ వదిలిపోతుందన్నంత ఉత్సాహం కనపడుతోంది మనిషిలో. అమ్మయ్యా నాకంట దొరికిందన్న ఏదో ఒక పెద్ద ధైర్యం ఒకటి ఆయన కంఠంలో కనపడుతోంది. దర్పశ్చ వ్యవసాయశ్చ, దానితో పాటుగా నినాదస్య చ ఉద్యమం. ఆ నినాదం, ఆ కంఠధ్వని విను, ఆ పిలవడంలో ఆ ధ్వని విను. ధ్వని మనిషి యొక్క ధైర్యాన్ని చెప్తుంది. అవతల వారి దగ్గరికి వెళ్ళి అబద్ధం ఆడుతున్నాడు అనుకోండి, కంఠం వణికిపోతుంది. ఆ కంఠం వణికిపోకుండా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు అనుకోండి, అతి మోసగాడైనా అయి ఉండాలి, సత్యం చెప్తున్నవాడైనా అయి ఉండాలి. ఇప్పుడు అంత ధైర్యంగా పిలుస్తున్నాడు. ఆ పిలవడంలో ఉద్యమం కనపడుతోంది, అందులో తీవ్రత కనపడుతోంది, అందులో నేను ఓడిపోతానేమోనన్న బెంగ ఈషన్ మాత్రం కూడా కనపట్టలేదు. రాని సంగతి ఇవాళ చెప్పి తీరుతానన్న ఉత్సాహం కనపడుతోంది. ఇవన్నీ చూస్తుంటే నీకు అనుమానంగా లేదు? సుగ్రీవుడు రావడం వెనక చిన్న కారణం కాదు. కేవలం ఏదో తెంపరితనంతో మొండితనంతో యుద్ధానికి నిన్ను పిలవడం కోసం సుగ్రీవుడు ఇవాళ రాలేదు. పైగా సుగ్రీవుడు సామాన్యుడైనటువంటి వాడు కాడు. సుగ్రీవుడు బాగా బుద్ధిమంతుడు. అంత బుద్ధిమంతుడైనటువంటి సుగ్రీవుడు ఇవాళ మళ్ళీ వచ్చి సుగ్రీవో విపులగ్రీవ అటువంటి వాడు వచ్చి పిలుస్తున్నాడు. ఏదో చిన్న కారణం కాదు, పెద్ద కారణమే ఉంది. నేను ఈ మధ్య గూఢచారులు వెళ్ళినప్పుడు వాళ్ళ ద్వారా, యువరాజు అయినటువంటి అంగదుడి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాను. సుగ్రీవుడికి రామచంద్రమూర్తితోటి సంధి కుదిరింది. రాముడు లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. రాముడు పరమధర్మాత్ముడు.
ఎక్కడ తెలుసుకుందో గూఢచారుల ద్వారా, ఎలా తెలుసుకుందో అంగదుడి ద్వారా. దేశ సరిహద్దుల్లోకి వెళ్ళినప్పుడు యువరాజైన అంగదుడు అక్కడ ప్రజల ద్వారా తెలుసుకున్నట్ట. రాముడు ఇటువంటి వాడు అన్నది నేను విచారణ చేశాను. ఒక్క శ్లోకంలో చెప్పిందండి. రాముడి గొప్పతనాన్ని ఇలా ఒక శ్లోకంలో చెప్పినటువంటి మెరుపులు రామాయణంలో కొన్ని మాత్రమే ఉన్నాయి. తార రాముడెవరు అన్నదాన్ని అంత అద్భుతంగా చెప్పింది. ఎందుకని? కోపంలో ఉన్నాడు, యుద్ధానికి వెళ్ళిపోయేటట్టున్నాడు. రాముడు ఎటువంటి వాడో చెప్పాలి. ఆ చెప్పేటప్పుడు తడబాటు ఉండకూడదు, ఖచ్చితంగా గుచ్చుకునేటట్టు మాట్లాడాలి. 2 గంటల సేపు రామాయణం మీద మాట్లాడండి అంటే మాట్లాడడం తేలిక. 2 నిమిషాల్లో రామాయణం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటో ఆవిష్కరించండి అంటే మాట్లాడడం కష్టం. సంక్షిప్తంగా మాట్లాడడం చాలా చాలా కష్టం, అంత తేలిక విషయం కాదు అది. ఆయన తొందరలో ఉన్నాడు, కోపంలో ఉన్నాడు, మనసులో నాటుకుని ఆగి పునరాలోచించుకునేటట్టుగా చెయ్యాలి. రాముడెవరో చెప్పింది. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తాణం సంశ్రయశ్చైవ యశశ్చైకభాజనం అంది. నివాస వృక్ష సాధూనాం. రాముడు చెట్టు, ఆయన ఒక మహావృక్షం. రాముడు ఎవరికి మహావృక్షము అంటే నివాస వృక్ష సాధూనాం. పరమ భక్తులైనటువంటి వారు, సాధుపురుషులైనటువంటి వాళ్ళు రాముడు అనేటటువంటి పెద్ద వృక్షం యొక్క నీడకి చేరిపోతూ ఉంటారు. ఆపన్నానాం పరాగతి. ఆపన్నులై ఆర్తులై రక్షించమని అడిగేటటువంటి వాళ్ళకి పరమగతి అయినటువంటి వాడు రాముడంటే. ఆఖరికి రాముడి ప్రతిజ్ఞ అదే రామాయణం. సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అన్నాడు యుద్ధకాండలో. రామా, నేను నీవాడనొచ్చి ఎవడు పడిపోతాడో వాళ్ళందరికీ నా రక్ష అన్నాడు. కాబట్టి నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తాణం సంశ్రయశ్చైవ. ఆర్తి కలిగినటువంటి వాళ్ళందరూ రాముడి పాదముల దగ్గరికి చేరిపోతారు. యశశ్చైకభాజనం. రాముడిలాంటివాడు ఇంకొకడు ఉన్నాడు అనుకుంటున్నావేమో. రాముడిలాంటివాడు రాముడు ఒక్కడే ఉన్నాడు, ఇంకొకడు లేడు. రాముడి దగ్గరికి సుగ్రీవుడు చేరాడు కదా, నేను ఇంకొకరి దగ్గరికి చేరుతానంటూ అంటావేమో. అలా అనడానికి అటువంటి చెట్టు ఇంకొకటి లేదని తెలుసుకోనాథ. చెట్టుకి ఒక లక్షణం ఉంటుంది. నేను ఏదో మంచి ఎండలో నడిచి వెళ్ళిపోతున్నాను అనుకోండి, గ్రీష్మ ఋతువులో ఓ మహావృక్షం కనపడింది అనుకోండి, నేను దూరంగా నిలబడి ఓ చెట్టా నాకు నీడనియ్యి అంటే ఇవ్వదు. అదే నేను చెట్టు మొదట్లోకి వెళ్ళి నించున్నాను అనుకోండి, చెట్టు నీడనిచ్చేటప్పుడు నువ్వెవరని నన్ను అడగదు. నువ్వు స్త్రీయా పురుషుడా, నీ కులం ఏమిటి, నీ మతం ఏమిటి, నీ వర్ణం ఏమిటి, నీ ఉద్యోగం ఏమిటి, ఎంత సంపాదించావు, పాపాత్ముడవా పుణ్యాత్ముడవా, ఇంతకుముందు శాస్త్రాన్ని పట్టుకున్నావా, శాస్త్రాన్ని విడిచిపెట్టావా, ఇవేమీ చెట్టుకు అక్కర్లేదు. చెట్టుకి కావలసింది ఒకటే, తన దగ్గరికి వచ్చి నించున్నాడు నీడనిచ్చేస్తుంది. ఇదే భగవద్గీతలో ఆయన ప్రతిజ్ఞ. ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. ఆ నలుగురు నన్ను ఆశ్రయిస్తారు. ఎవరు రాముడి పాదముల దగ్గరకు వెళ్ళారో, ఎవరు రాముణ్ణి ఆశ్రయించారో వాళ్ళకి శ్రీరామ రక్ష. సుగ్రీవుడు వెళ్ళిపోయాడు, ఇంతకుముందే వెళ్ళిపోయి రామపాదముల దగ్గర నిలబడిపోయాడు. కాబట్టి ఇప్పుడు రామరక్ష సుగ్రీవుడికి ఉంది. రాముడిలాంటి వాడు ఈ లోకంలో వేరొకడు లేడు. యశశ్చైకభాజనం. కీర్తి అన్న మాటకు పర్యాయపదం రాముడి. రాముడు ధర్మం తప్పడు. ఏదో ఉంది ఇద్దరి మధ్య సంధిలో, అదే ధైర్యం. రాముడిలాంటి పౌరుషవంతుడు, రాముడిలాంటి విలుకాడు, రాముడిలాంటి ధనుద్ధరుడు లోకంలో ఇంకొకడు లేడు. మీ తమ్ముడంత తెలివైన వాడు లేడు. చాలా తెలివైనవాడు సుగ్రీవుడు. తగినంత పరిశీలనం లేకుండా రాడు. నిజం కూడా ఆయన ఏం రాముణ్ణి అంత తొందరగా ఏం నమ్మేయలేదు యుద్ధానికి వెళ్ళడానికి. వాలితోటి అనేక పరీక్షలు చేశాడు. మా అన్నయ్య 7 సాలవృక్షాలు ఇక్కడికి వచ్చి సాలవృక్షాన్ని ఊపుతాడు, ఆకులన్నీ రాలిపోతాయి, ఏది బాణం వేసి కొట్టు అన్నాడు. అంటే రామచంద్రమూర్తి 7 సాలవృక్షములను కొట్టి పాతాళానికి వెళ్ళి బాణం మళ్ళీ పైకొచ్చి మళ్ళీ అమ్ముల పొదిలోకి చేరింది త్రుటిలో. రామ బాణం యొక్క వేగం మీద నమ్మకం కుదిరేకెళ్ళాడు యుద్ధానికి. అందుకే వాలి కూడా రామబాణ వేగాన్ని చూడలేకపోయాడు. వక్షస్థలంలో గుచ్చుకుంది, వీపులో గుచ్చుకోలేదు. అయినా ఆయన నరుడు. వాలి వానరం, జంతువు. చాటు నుంచి కొట్టచ్చు, ఉచ్చేసి కొట్టచ్చు, చెట్టు చాటు నుంచి కొట్టచ్చు, ముందు నుంచి కొట్టచ్చు. అది నరుడికి ధర్మం. వేట
అది జంతువు కాబట్టి ఎలా అయినా కొట్టచ్చు. బాణం వక్షస్థలంలో గుచ్చుకుంది. మీరు రామాయణం పరిశీలించండి. అంటే రాముణ్ణి చూశాడు వాలి, కానీ రామ బాణం యొక్క వేగం అది తప్పుకోవడం కుదరదు. పడిపోయింది, వక్షస్థలం మీద గుచ్చుకుపోయింది, పడిపోయాడు. ప్రాణం ఉంది. మనం అడగక్కర్లేదు, వాళ్ళు అడిగాడు, ఎన్నో ప్రశ్నలు అడిగాడు. నువ్వు ధర్మం తప్పావు, నా గోళ్ళు పనికిరావు, నా చర్మం పనికిరాదు, నీకు నాకు యుద్ధం లేదు, నేను నీ రాజ్యంలోకి రాలేదు, ఎందుకు నన్ను చంపావు, ఏ కారణం చేత బాణం వేశావు, చెట్టుచాటు నుంచి ఎందుకు కొట్టావు, ఇది అధర్మం కదా, ఇది అన్యాయం కదా, నువ్వు ధర్మాత్ముడు అన్న పేరు నీకు ఎలా నిలబడుతుంది, ఇన్ని ప్రశ్నలు వేస్తే రాముడు జవాబు చెప్పాడు అన్నిటికీ. చెప్పాక 2 చేతులు ఎత్తి నమస్కారం చేశాడు. నీలాంటి ధర్మాత్ముడి చేతిలో వెళ్ళిపోతున్నాను చాలన్నాడు. కాబట్టి మనం చెప్పక్కర్లేదు, తీర్పు వాలి చెప్పేశాడు, రాముడు ధర్మాత్ముడు అని. అటువంటి వాలి రాముని చేత నిగ్రహింపబడతాడు. అందుకే ఆవిడ చెప్పింది, రాముడి లాంటి వాడు ఇంకొకడున్నాడని అనుకోవద్దు. రాముడికి రాముడు ఒక్కడే సాటి, ఆయనతో సమానుడు వేరొకడు లేడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.